ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులార ఓం. శ్రీమద్భగవద్గీత ఏకాదశాధ్యాయంలో విశ్వరూపమును చూపించి అర్జునుడు విశ్వరూప సందర్శనం చేశాడు. అర్జునుడు కూడా కొద్దిగా మనస్సు గాబరా పడింది. అప్పుడు అడిగాడు, హే మహాత్మా, మీరు ఎవరు? మీరు ఎవరు అని చెప్పి అడిగితే దానికి భగవంతుడు చెప్తున్నాడు, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతే పిత్వా నభవిష్యంతి సర్వే ఏ అవస్థితః ప్రత్యనీకేషు యోధాః. కాలోస్మి లోకక్షయకృత్, నేను కాలస్వరూపుడను, కాలుడను. అంటే భగవంతుడు ఈశ్వరుడు సృష్టిని సృజించినప్పుడు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని 3 శక్తులతో ఈ సృష్టిని సృజించినారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఏం చేస్తుందంటే, సృష్టిని సృజింపచెయ్యాలి అనేటువంటి ఇచ్ఛ. తర్వాత క్రియాశక్తి, ఏదైతే ఇదంతా సృజింపచేసినానో సృజింపచేసినటువంటి దానిని తిరిగి ఏ విధంగా నాలో కలుపుకోవాలనో అనేది క్రియాశక్తి. జ్ఞానశక్తి, ఈ సృజించినటువంటి దాని గురించి తెలుసుకుని దేనిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి అనేటువంటిది అది జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి ఏమో సృజించాలనేటువంటి సంకల్పంతో సృజిస్తుంది. జ్ఞానశక్తి ఏమో ఈ సృష్టినంతా ఎలా నిలపాలి అనేటువంటి దాంతో నిలుపుతుంది. క్రియాశక్తికి వచ్చేటప్పటికీ దీన్నంతటినీ కూడా ఏది ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా దాన్ని తిరిగి తనలో కలుపుకోవాలి అనేది చేస్తూ ఉంటుంది. అంటే ఒకటే శక్తి ఇచ్ఛాశక్తిగా, క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా 3 శక్తులుగా కనిపిస్తూ 3 పనులు ఒకటే చేస్తుంది. 3 పనులు ఒకటే చేస్తుంది. 3 పనులు 3 ఉండవు, వేరే ఉండవు. అంటే ఒకటే, అది చేసే పనిని బట్టి ఆ సమయంలో ఇచ్ఛాశక్తి అని, అది చేసే పనిని బట్టి రక్షించే సమయంలో దానినే జ్ఞానశక్తి అని, లయింపజేసుకునే సందర్భంలో దాన్ని క్రియాశక్తి అని అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను కాలస్వరూపుడను అంటే ఏ శక్తి అయితే ఉన్నదో ఆ శక్తే ఇప్పుడు
క్రియాస్వరూపుడుగా నేనయ్యి ఇప్పుడు ఈ భారమునంతటినీ తగ్గించడం కొరకు నేను ఈ విధముగా దీనిని ఏర్పాటు చేసినాను. ఇప్పుడు కాలస్వరూపుడను అని అంటున్నాడు భగవంతుడు. కాబట్టి నేను కాలస్వరూపుడిని, ఇప్పుడున్నటువంటి దాన్ని అంతటినీ కూడా తగ్గించి తిరిగి నాలో క్షయకృత్ అంటే క్షయింపజేయడం, దానిని లోకాన్ సమాహర్తు, లోకమును సమాహర్తు అంటే చంపేస్తున్నాను. ఇహ ప్రవృత్త, ఇప్పుడు నాది. ఋతేపిత్వా న భవిష్యంతి సర్వే. నువ్వు ఎవరెవరినైతే చాలా చాలా గొప్పవాళ్ళు, వీళ్ళను జయించడానికి చాలా కష్టమైన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు నా భవిష్యంతి, వాళ్ళు రేపు ఉండేటువంటి వాళ్ళు కాదు. అంటే వాళ్ళకు ఆల్రెడీ నేను వాళ్ళ టికెట్ నేను తీసేసా, నేను ఆల్రెడీ వాళ్ళను స్వీకరించేసినాను. ఋతేపిత్వ న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నీకు యుద్ధరంగంలో నీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ నేను ఆల్రెడీ మింగేశా. ఇప్పుడు తస్మాత్ త్వం ఉత్తిష్ఠ, తస్మాత్ కాబట్టి త్వం నీవు ఉత్తిష్ఠ లేసి యశో లభస్వ జిత్వా శత్రూన్, శత్రువులను జయించుము. యశో లభస్వ, యశస్సును పొందుము. భుంక్ష్వ రాజ్యం సమృద్ధిం, రాజ్యభోగములను అనుభవించుము. మయైవైతే నిహతాః పూర్వమేవ, నేనైతే వీళ్ళందరినీ పూర్వమే ఇప్పటికే వీళ్ళందరినీ కూడా నిహతాః నిశ్చయేన హతాః, నిశ్చయేన హతాః. కూడా ఇది నేను ఆల్రెడీ వాళ్ళందరినీ నేను చంపేశాను. పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రుడుగా ఉండడమే నువ్వు చేయాల్సిన పని. ఇప్పుడు చూడండి, భగవంతుడు ఈశ్వరుడు క్రియాశక్తి రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు చెప్తున్నాడు మాట. అంటే ఈశ్వరుడు ఒక్కడే. ఇప్పుడు ఒకే వ్యక్తి ఆఫీసుకు పోయాడని అనుకోండి, ఆఫీస్లో అతని క్యాడర్ని బట్టి పిలుస్తారు. సపోజ్ మేనేజర్ అయితే మేనేజర్ గారిని పిలుస్తారు. అదే ఇంటికి వచ్చారని అనుకోండి, ఇంటిలో యజమాని అయితే ఇంటిలో యజమాని గారని పిలుస్తారు. ఇంటిలో అయితే యజమాని గారు, ఆఫీసులో అయితే ఆఫీసర్ గారు. అదే వ్యక్తి తండ్రి దగ్గరికి వచ్చాడని అనుకోండి, అప్పుడేమవుతాడు? తండ్రి దగ్గర కుమారుడు అవుతాడు. వ్యక్తి ఒకడే, అతను ఉన్న స్థానములను బట్టి అతనికి ఆయా సమయములలో అతనిని అలా పిలిచినట్లుగా ఇక్కడ కూడా ఈశ్వరుడు ఒక్కడే. ఆ ఒక్కడే అయిన ఈశ్వరుడు, ఆ ఈశ్వరుడు చేసే కార్యములను బట్టి ఆ సమయములో దానికి ఒక పేరు పెట్టింది వేదం. ఇప్పుడు
క్రియాశక్తి రూపంగా ఉన్నాడు కాబట్టి ఆయన క్రియాశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. సృష్టిని సృజించే సమయంలో ఇచ్ఛాశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు. సృష్టిని పరిపాలించే సమయంలో జ్ఞానశక్తి స్వరూపుడైన ఈశ్వరుడు అని అంటారు. అంతేగాని దాన్ని వేరే 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 పేర్లు పెట్టుకొని వేరే 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 విధంగా పిలుచుకునేటువంటి దాన్ని వేదమాత అట్లా చెప్పట్లే. వేదమాత ఉన్నటువంటి దాన్ని అలా చెప్తుంది. ఇచ్ఛాశక్తి రూపంగా ఉన్న ఈశ్వరుడు, క్రియాశక్తి రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుడు, జ్ఞానశక్తి రూపంగా ఉన్న ఈశ్వరుడు అని చెప్తాను. దానిని తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాటికి పేర్లు వీళ్ళు పెట్టి వీళ్ళు వేరే దాన్ని ప్రచారం చేసేసారు. సరే, అవి వారగా పెట్టండి. ఇప్పుడు అవన్నీ వారగా పెట్టు. ఇప్పుడు ఇటుకి రండి. ఆ క్రియాశక్తి స్వరూపంగా ఉన్న ఈశ్వరుడు ఏమంటున్నాడంటే, ఋతేపిత్వా న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నీకు యుద్ధరంగంలో నీకు ఎదురుగా నీతో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి ఏ ఏ యుద్ధవీరులు ఉన్నారో వీళ్ళందరూ నా భవిష్యంతి, భవిష్యత్తులో లేరు. ఋతేపిత్వాం అపిత్వాం. ఇప్పుడు నేను యుద్ధం చేసి వీళ్ళని చంపుతానని నువ్వు అనుకుంటున్నావు కదా. నువ్వు చంపకపోయినా అసలు నీ ప్రమేయంతోనే పని లేదు. నీ ప్రమేయముతో పని లేకుండానే వాళ్ళని ఆల్రెడీ నేను చంపేశాను. అక్కడ కనిపిస్తూ ఉన్నది ఏంటి తెలుసా? కేవలం ఆ శరీరాలు కనిపిస్తున్నాయి అక్కడ. ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ని అది అర్థం చేసుకోవడం కోసమే నిన్న దాన్ని పోస్ట్ పోన్ చేసి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. తస్మాత్ అంటే అవి నిలబడున్నాయి. వాళ్ళన్నింటినీ నేనేం చేశాను? నేను ఆల్రెడీ ఈ రాజులందరినీ నేను ఆల్రెడీ చంపేశాను. కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వేమంటున్నావు? నేను యుద్ధం చేసి నేను వీళ్ళని చంపుతానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు యుద్ధం చేసి నువ్వు చంపడం కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని నేను చంపేస్తున్నాను. నువ్వు వచ్చేది చంపేది ఏం తెలిసినా ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని నువ్వు చంపుతున్నావు అంతే. నువ్వు ఉండే వాళ్ళని నువ్వేం చంపట్లేదు. ఆల్రెడీ చచ్చిపోయినారు వాళ్ళని నువ్వు చంపుతున్నావు. కాబట్టి ఏం చేయాలి? ఉత్తిష్ట, లై. చెప్తా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను అవుట్లైన్ చెప్తున్నా. కాబట్టి నువ్వు లేచి యశో లభస్వ అంటే జిత్వా శత్రున్, ఆ నిలబడుండేటువంటి ఆ శరీరాలను నువ్వు చంపినట్లుగా బాణములను వేసి వాళ్ళని చంపినట్లుగా నువ్వు చెయ్యి. ఎందుకంటే నేను ఆల్రెడీ వాళ్ళని చంపేసి ఉంటాను. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు చేయాల్సినటువంటి నీ స్వకర్మానుష్ఠానం, నీ స్వధర్మానుష్ఠానం అంటే ఎవడెవడు ఏమేం చేయాలనో అది చేయాలి. ఇక్కడ అర్జునుడిగా ఉండేవాడు క్షత్రియుడు కాబట్టి యుద్ధరంగంలోకి వచ్చాడు కాబట్టి నువ్వు యుద్ధం చేయాలి. కాబట్టి నువ్వు వాళ్ళపైన బాణ ప్రయోగాలు చేసి వాళ్ళను నువ్వు సంహరించినట్లుగా చెయ్యి. యశో లభస్వ, యశస్సును పొందు. అంతేకాకుండా భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, రాజ్యభోగాలను భుంక్ష్వ అనుభవించుము సమృద్ధిగా. మయైవైతే నిహతాః పూర్వమేవ. నేనైతే ఏం చేశాను తెలుసా? ఎవరు? క్రియాశక్తి స్వరూపమైనటువంటి ఈశ్వరుడు చెప్తున్నటువంటి మాట. మయైవైతే నిహతాః పూర్వమేవ. పూర్వమే వీళ్ళందరినీ కూడా నిశ్చయేన హతః, వీళ్ళందరినీ ఆల్రెడీ నేను చంపేశాను. మయైవైతే నేనే చంపేశాను వీళ్ళందరినీ. నువ్వెవరు? నువ్వు ఇప్పుడు చేసేదేంటి? నిమిత్తమాత్రం భవ. నువ్వు నిమిత్తమాత్రుడు మాత్రమే. ఇక్కడ నువ్వు చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, నువ్వేమీ చెయ్యటలేదు.
నువ్వు యుద్ధము చెయ్యనని నువ్వు అనుకున్నా కూడా వాళ్ళు అనే మాటలకు నువ్వు క్రింద పడిపోయినటువంటి వాడు కూడా నువ్వేం చేస్తావు తెలిసినా, నువ్వు రోషంతో మళ్ళీ నువ్వు లేచి యుద్ధం చేస్తావు. నువ్వు యుద్ధం చేసేటట్లుగా ప్రేరణ కూడా కలిగించేది కూడా అవుతుంది. కాబట్టి నేను యుద్ధము చెయ్యను అని నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు యుద్ధం చేయకుండా ఉండలేవు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నువ్వు సవ్యసాచివినంటే సవ్యం అంటే ఎడమ పక్క ఎడమ చేతితో కూడా బాణములను వేసి యుద్ధం చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగిన వాడు అర్జునుడు. అందుకని అర్జునునికి సవ్యసాచి అని పేరు. నువ్వు కుడి చేత్తోనే కాదు, ఎడమ చేత్తో కూడా యుద్ధం చేస్తావు కదా. నువ్వు రెండు చేతులతో యుద్ధం చేసి ఎదుటి వ్యక్తితో అతన్ని పరాజయం చేసేటువంటి దాంట్లో నువ్వు దిట్టవు. అదే విధముగానే నేను ఆల్రెడీ నేను చంపేసిన వాళ్ళని నువ్విప్పుడు చంపుతున్నట్లుగా నువ్వు ఒక బిల్డప్ ఇచ్చి నువ్వు ఇక్కడ చెయ్యి. చూసేదానికి ఎట్లుంటుందంటే నువ్వు చంపినట్లుగా ఉంటుంది. ఇక్కడ అందరూ చూసేదానికి, జనబాహుల్యంలో చూసేదానికి అర్జునుడు వీళ్ళందరినీ చంపినాడు అనేటట్లుగా ఉంటుంది. నీకు ఇప్పుడు నేనేం చెప్తున్నాను, వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను అని చెప్తున్నాడు. చెప్పి తర్వాత శ్లోకంలో దాని గురించి ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయైవైతే మయా హతాం స్త్వం జహిమా వ్యధిష్ఠ యుద్ధస్వజేతాసిరణే సపత్నాన్ అని అంటున్నాడు. మయా హతాం, నేను హతాం అనంటే నేను ఆల్రెడీ చంపేశాను. హతాం అంటే చనిపోయిన వాళ్ళను నువ్వు చంపు. నేను చంపేశాను కదా, నేను చంపేసిన వాళ్ళను నువ్వు చంపడం. సరే, ఇప్పుడు అర్జునునికి క్రియాశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఈ ఉపదేశాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏవేవైతే జరుగుతున్నాయో వాటన్నింటిని నేను ఆల్రెడీ నేను చేశాను. చేసిన దానిని నువ్విప్పుడు చెయ్యి. నువ్వు నిమిత్త మాత్రం. నువ్వెవరు? నువ్వు నిమిత్త మాత్రుడవయ్యా. నువ్వు చేసేదంటూ ఏమీ లేదు ఇక్కడ. ఏమేమి చెయ్యాలనో, ఏమేమి జరగాలనో, ఎట్లెట్లా జరగాలనో అవి ఆల్రెడీ నేను చేసేస్తున్నాను. నువ్వు చేయాల్సిందంతా ఏమిటి? నేను చేస్తున్నాను అన్నట్లుగా నువ్వు అక్కడ చెయ్యి. నేను చేస్తున్నాను అన్నట్లుగా నువ్వు చెయ్యి. నిమిత్త మాత్రం. నువ్వెవరవో? నువ్వు నిమిత్త మాత్రుడివే. ఇక్కడ ఈ క్రియాశక్తి స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడే, ఇప్పుడు ఈ సకల జీవరాశుల యొక్క పూర్వాపరాలను, వాళ్ళ జీవన విధానాలను, వాడికి ఏమేమి జరగాలనో, ఎప్పుడెప్పుడు జరగాలనో, ఎట్లెట్లా జరగాలనో వీటన్నింటినీ ఈశ్వరుడు ఆల్రెడీ నిర్ణయం చేసేసాడు. మనమందరం అనుకుంటున్నాం కదా, రేపేం జరుగుతుందో, మన్నాడు ఏం జరుగుతుందో, రేపు సంవత్సరం ఏం జరుగుతుందో, ఆ తర్వాత సంవత్సరం ఏం జరుగుతుందో అని అదే మనం అనుకుంటున్నాం. అయ్యా, జీవితం వచ్చినప్పుడే, వీడి యొక్క జీవితంలో పుట్టినది మొదలుకొని శరీరం విడిచిపెట్టేటంత వరకు ఏమేమి జరగాలనుందో అవన్నీ ఆల్రెడీ ఫిక్స్డ్. దానిని మార్చడానికి ఎవరి నుంచి కూడా సాధ్యం కాదు.
అవి ఆల్రెడీ జరిగిపోతాయి. ఆ దృష్టితోనే భగవంతుడు ఏమంటున్నాడు, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ప్రారంధం అయిపోయింది, వాళ్ళని నేను ఆల్రెడీ చెక్ పెట్టేశాను. చెక్ పెట్టుట తెలుసుగా, చెస్లో చెక్ పెడతారనమాట. చెక్ పెడితే అయిపోయిందని అర్థం, చెక్ పెడితే చూసుకో అని అర్థం. కాబట్టి ఈ వీళ్ళందరినీ నేను ఆల్రెడీ, ఈ యుద్ధరంగంలో ఉండే వాళ్ళందరినీ నేను ఆల్రెడీ మింగేశాను, చూపించాడు. నువ్వు ఎవరెవరిని చూసుకుంటావో చూసుకో. దానికి అందుకే నేను ప్రతపంతి విష్ణోహో అనేటువంటి దాన్ని అక్కడ భాసస్తవోగ్రహ జగత్సమగ్రం 30వ శ్లోకంలో ఉంది. జగత్సమగ్రం లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమాహర్తుం లోకాన్ సమగ్రాన్ వదనై జ్వలబ్ధి తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రహ ప్రతపంతి విష్ణోహో అని. అక్కడ జగత్సమగ్రం ప్రతపంతి విష్ణు అనేటువంటివి రెండు ఉన్నాయి. ప్రతపంతి జగత్సమగ్రం. ఇప్పుడు వచ్చినటువంటి రూపము వీళ్ళందరినీ ఏం చేస్తుందంటే మింగేస్తూ ఉంది. ఈ జగత్తునంతరినీ మింగేస్తే ప్రళయం, పూర్తి ప్రళయం. ఇప్పుడు పూర్తి ప్రళయం చేస్తావా ఏంటి అంటే, పూర్తి ప్రళయం అని చెప్పట్లేదు ఇక్కడ. జగత్ సమగ్రం అని అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమయాన్ని, సందర్భాన్ని బట్టి ప్రతపంతి ఆ తేజోవంతమైనటువంటి స్వరూపము ఎవరెవరిని పెట్టాలనో ఎవరెవరిని లేపేయాలనో ఆల్రెడీ నిర్ణయం చేసి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉందన్నమాట. ఈ అర్జునుడు కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చోన్నాడుగా, యుద్ధం చేసేదానికి కూర్చోన్నాడుగా, ఆ యుద్ధరంగంలో ఉన్నాడుగా. యుద్ధరంగంలో ఎవరెవరి యుద్ధం చేయాలని చూసేదానికి కదా వచ్చాడు మధ్యలోకి. దానినే ఇప్పుడు ఉద్దేశించి ఇక్కడ చెప్తున్నాడు. జగత్ సమగ్రం అంటే ఇప్పుడు నువ్వు ఎవరెవరిని చంపాలని అనుకుంటున్నావు వాళ్ళందరినీ ఆల్రెడీ నేను మింగేసి ఉన్నాను చూడు, లెలిహ్యసే, వాళ్ళందరినీ చప్పరిస్తున్నానని కూడా చూపించాడు. ఇప్పుడు మనకు మన యొక్క జీవితంలో ఏ ప్రాణిని తీసుకున్నా వాడు పుట్టుక నుండి వాడి యొక్క జీవనం కొనసాగించి ఆ శరీర పతనం అయ్యేటంత వరకు ఏమేమి జరగాలంటుందో అవి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటాయి. అయితే ఈశ్వరుడు ఫిక్స్ చేశాడా అంటే, ఈశ్వరుడు అప్పుడేమవుతాడు, వీడికి ఎట్లా జరగాలని, వాడికి అట్లా జరగాలని, ఇంకొకరికి అట్లా జరగాలని అట్లేమన్నా ఈశ్వరుడు ఫిక్స్ చేశాడా అంటే, అవును ఫిక్స్ చేశాడు. ఎందుకు ఫిక్స్ చేస్తాడు? ఒకడికి బాగా జరగాలని, ఇంకొకటికి బాగా జరగకూడదని ఇట్లా ఎందుకు ఫిక్స్ చేస్తాడు అని అంటే, మనకు నా కర్తృత్వం నా కర్మాని లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే అని భగవంతుడు 5వ అధ్యాయంలో చెప్పాడు. నేను ఎవ్వరికి సంబంధించి కానీ, వీడు ఇలా ఉండాలని కానీ, వాడు అలా ఉండాలని కానీ, ఇంకొకని కర్మ ఇలా ఉండాలని కానీ నేను చేయట్లేదు. వాడు చేసుకున్నాడే, వాడు సంకల్పించుకున్నాడే, ఆ సంకల్పాలను అనుసరించి నేను ఇస్తాను. ఇక్కడ అంటే వాడి యొక్క వాసనలను అనుసరించి నేను ఇస్తాను. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఈ శరీరం ఇప్పుడు వచ్చింది కదండి, ఈ శరీరం ఇప్పటి నుంచి జరుగుతూ పోతూ ఉందండి. ఇది మనం ఇంతకుముందు జన్మల్లో ఉండే దాన్ని బట్టి ఈ శరీరం వచ్చేదానికి దీనికేమో ఉపాదాన కారణమేమో, ఉపాదాన కారణం అంటే దీన్ని తయారు చేసేదానికి మెటీరియల్ ఏమో తల్లిదండ్రుల యొక్క శరీరం నుంచి దీన్ని మెటీరియల్గా తీసుకున్నాడు. మళ్ళీ సంస్కారాలు ఉండే చూడండి, మనకుండా ఏ సంస్కారాలు అంటే మనం చేసుకొని కర్మలు సంపాదించి పెట్టుకొని ఉన్నామే, ఆ కర్మలను తీసుకొని ఈ శరీరం వీడికి ఈ కర్మలను అనుసరించి ఈ శరీరం ఇవ్వాలని చెప్పి ఈ శరీరాన్ని ఇచ్చి ఆ శరీరంలో ఈ కర్మలను పెట్టి ఈ రెండింటితో ఇడిచిపెట్టాడు. ఇక్కడ అంటే ఏంటి, మనకు ఏమేమి జరగాలనుందో, ఎప్పుడెప్పుడు జరగాలనుందో మనం చేసుకునే కర్మలను అనుసరించి ఆ కర్మల యొక్క ఫలితాన్ని ఈ శరీరంతో అనుభవించేటట్లుగా ఈడ్చిపెట్టాడు. ఇప్పుడు దీని అంతటికి కారణం ఎవరు? నేనే. నా కర్మ కదా, నా కర్మను ఈశ్వరుడు ఇచ్చాడు ఇక్కడ. సరే, ఇప్పుడు ఈశ్వరుడు ఇచ్చాడు,
ఇప్పుడు నేను మోక్షం పొందాలని అనుకుంటే దాన్ని కూడా అప్పుడు ఈశ్వరుడే కదా ఇప్పుడు జరుగుతుంది అంటే అక్కడ రావాలి. ఇక్కడ విషయం ఇప్పుడు జరుగుతూ ఉండేదంతా కర్మానుసారంగా కదా జరుగుతుంది. ఈ శరీరం నడుస్తూ ఉండేదంతా కర్మానుసారం జరుగుతుంది. ఎవరెవరితో పరిచయాలు జరగాలనో, ఎవరెవరితో ఎలా ఉండాలనో, ఏమేమి జరగాలనో ఇదంతా కర్మానుసారం జరుగుతుంది. అయితే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ శరీరం అనేటువంటిది తల్లిదండ్రుల నుంచి వచ్చింది. కర్మలు అనేది మనం చేసుకునే దాని నుంచి మనస్సు వచ్చింది. ఇప్పుడు మనము ప్రయత్నం అనేది ఒకటి ఉంది. మనము ప్రయత్నం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రయత్నం ఏం చేస్తుందో తెలిసిన, ఆ ప్రయత్నం అనేది నువ్వు చేసేటువంటి ప్రయత్నము ఈ ప్రారంధంలో ఉండేటువంటి దాన్ని మార్చదు. ప్రారంధంలో ఉండేదాన్ని మార్చదు. ఈ మనస్సులో ఉండే కర్మలను మార్చలేదు. కానీ నువ్వు చేసే ప్రయత్నం, సంకల్పం ఇవన్నీ ఉన్నాయి చూడండి, దాని బలము గన ఎక్కువైతే, అంటే నీ ప్రయత్న బలం గన ఎక్కువైతే మనస్సులో ఉండేటువంటి సంస్కారముల దగ్గర డైవర్షన్ తీసుకుంటుంది. అది మనస్సులో ఉండే సంస్కారాల దగ్గర డైవర్షన్ తీసుకుంటుంది. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు సంకల్పిస్తున్నావు, ఇప్పుడు చేసే సంకల్పము అదేమవుతుందంటే సంకల్ప బలము తర్వాత నీ ప్రారబ్ధ బలం రెండు ఉన్నాయి ఇక్కడ. అంటే నీకు ఆల్రెడీ ఏమి చెయ్యాలని నీ కర్మానుసారంగా విడిచిపెట్టబడి ఉందో, ఆ విడిచిపెట్టబడినటువంటి ఆ కర్మలు, ఆ సంస్కారాలను అనుసరించి జరుగుతూ ఉందో, దానికంటే ఎక్కువ సంస్కార బలముతో కనుక నువ్వు కానీ ఇప్పుడు నీ ప్రయత్నం కనుక ఉంటే అప్పుడేమవుతుంది, అది దాని ప్రభావం ఇప్పుడే పనిచేస్తుంది. ఒకవేళ నీ యొక్క సంకల్ప బలము, నీ ప్రయత్న బలము ఆ ప్రయత్నముతో సమానంగా ఉండినా, లేదా ఆ ప్రయత్నం కంటే అంటే ఇప్పుడుండే దాని యొక్క ప్రారంధ కర్మ కంటే తక్కువ ఉండినా, అది నెక్స్ట్ జన్మకు కారణమైపోతుంది. నెక్స్ట్ జన్మలో నువ్వు చేసేదానికోసమని ఈ సంకల్పాలు నీకు మళ్ళీ నెక్స్ట్ వస్తాయి. ఏమంటే అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఏమన్నా? కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నది ఏది ఉన్నదో అదంతా కూడా ఆల్రెడీ మనం చేసుకోండే కర్మలను అనుసరించి ఉండేటివన్నీ ఈ జన్మలో జరుగుతున్నాయి. ఎక్కడ పుట్టాలి, ఎక్కడ పెరగాలి, ఆ శరీరం యొక్క ఆరోగ్యం ఎలా ఉండాలి, ఎవరితో కలిసి మనం తిరగాలి, ఏ సంస్కారాలతో మనకు కలిగి ఉంటుంది, ఎవరితో వివాహం జరుగుతుంది, ఎట్లా ఉంటామా, విడిపోతామా, పిల్లలు ఎంతమంది అవుతారు, ఎట్లా పిల్లలు కలుగుతారు, వాళ్ళ వల్ల మనకి ఎలా ఉంటుంది, ఎలాంటి కష్ట నష్టాలు కలుగుతాయి, ఎలాంటి సుఖదుఖాలు కలుగుతాయి, ఏ వాతావరణంలో ఉండాలి, ఆ వాతావరణంలోనే నేను ఎందుకు ఉండాలి, ఇవన్నీ కర్మ యొక్క ప్రభావం. 4వ అధ్యాయం ఇది. 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం కర్మయోగం కదా, 4వ అధ్యాయం జ్ఞానయోగం. 4వ అధ్యాయం జ్ఞానయోగం. జ్ఞానమా? జ్ఞానం కాదు అది. 13వ అధ్యాయము జ్ఞానయోగం. 13వ అధ్యాయం నుండి వచ్చేది జ్ఞానయోగం అని పేరు దానికి. కానీ 4వ అధ్యాయానికి జ్ఞానయోగం అని ఎందుకు పేరు అంటే, కర్మకు సంబంధించినటువంటి వివేకాన్ని చెప్తాడు కాబట్టి అది 4వ అధ్యాయం జ్ఞానయోగం. 3వ అధ్యాయంలో కర్మయోగం ఉంది. ఆ కర్మ అనేటువంటి దాన్ని వివరిస్తాడు. ఏ కర్మ ఏంటి, ఏ కర్మ ఎట్లా, ఆ కర్మ ఏంటి, ఈ కర్మ ఏంటి అనేటువంటి దాన్ని అంతా బాగా వివరిస్తారు. అక్కడ వివరించి దాని యొక్క వివేక జ్ఞానాన్ని కలిగిస్తాడు. అక్కడేమంటాడు, కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణ అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. గహన కర్మణో గతి. ఈ కర్మను గురించి చెప్పడానికి సాధ్యం కాదనేసి. గహన అంటే దాని యొక్క లోతుపాతులు చెప్పడానికి దురవగాహన, దాన్ని చెప్పడానికి వీలు కాదు. అది ఇంత అని చెప్పలేం.
ఇది ఇట్లాగ ఎందుకు జరుగుతుందని చెప్పలేం.